హాయ్ అండి. ఒకసారి గుత్తి దొండకాయ కర్రీని ఇలా ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్లేట్ కూడా ఖాళీ అయిపోతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకునండి. గుత్తి దొండకాయలన్నీ కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించుకున్న దొండకాయలను ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలండి. అదే ప్యాన్ లో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దోరగా అయితే వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులోని జీడిపప్పును కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేసుకోండి 1 స్పూన్ వరకు. ఒకసారి మొత్తం అంతా కూడా మళ్ళీ కలిపేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలను అయితే కూడా వేసుకునండి. ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ పుచ్చగింజలు మరియు నువ్వులతో అయితే పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పక్కా ఇలా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. ఉంటా మరి, బాయ్.